హాయ్ హలో నేను మీ అనుష. వెల్కమ్ టు బేబీ అండ్ బాయ్స్. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మనకు ఎవరికైనా పిల్లలకైనా ఎవరికైనా గమ్మీస్ అంటే ఇష్టపడే వాళ్ళు ఉంటారా? ఇష్టపడే వాళ్ళే ఉంటారు కదండి. సో బయట దొరికే గమ్మీస్లో అయితే చాలా కెమికల్స్ అలా యాడ్ చేస్తూ ఉంటారు. కానీ ఇలాంటి గమ్మీస్ని ఏ కెమికల్స్ లేకుండా ఇంట్లోనే హోమ్ మేడ్గా తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీగా సింపుల్గా చాలా బాగా రెడీ చేసుకోవచ్చు. ఈరోజు ఈ వీడియోలో అదే చూపించబోతున్నాను. ఏబీసీ అండ్ పి గమ్మీస్. అయితే ఇక్కడ నేను చూపిస్తున్నట్లు యాపిల్, బీట్రూట్, క్యారెట్ అండ్ అలాగే దానిమ్మ కూడా తీసుకోవాలి. ఇలా అన్ని వాటితో ఈరోజు గమ్మీస్ని చూపిస్తాను. ఫస్ట్ అయితే దానిమ్మను క్లీన్గా నీట్గా ఒలిచేసుకొని అలాగే క్యారెట్ అండ్ యాపిల్ ఇంకా బీట్రూట్ ఈ మూడింటిని కూడా మంచిగా నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అన్నీ అలా రెడీ చేసేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఇవన్నీ మనం ముందే కట్ చేసి పెట్టుకున్న అన్ని ఐటమ్స్ని అందులో వేసేయాలి. అలాగే దానిమ్మను కూడా వేసేయాలి. వేసేసి ఇది మొత్తం ఇంకా బాగా బ్లెండ్ అయ్యేలాగా మనము మిక్సీ పట్టుకోవాలన్నమాట. అంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేయాలండి. జస్ట్ అలా మిక్సీ అవ్వదు, వాటర్ కూడా యాడ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ అయితే ఒక ఖాళీ బౌల్ తీసేసుకొని దాంట్లోనే ఇలా మిక్సీ పట్టిన ప్యూరీని అంతా వడకట్టేసుకోవడానికి ఇలా జల్లిగంటను తీసుకోవాలి. మొత్తం నీట్గా అదంతా ప్యూరీ అంతా విడిపోయి వాటర్ అంతా విడిపోయేలాగా మనం రెండు డివైడ్ అయ్యే విధంగా మంచిగా నీట్గా ఇలా చేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగానే అలా మొత్తము నీట్గా చేసేసుకోండి. కొంచెం ప్యూరీ అంతా వస్తుంది, అదంతా అంటే పాడేసేయాలి. అది మనకు నో యూజ్ అనే చెప్పాలి. ఇక్కడ వచ్చిన వాటర్ కన్సిస్టెంట్ అంతా మొత్తం తీసేసుకోవాలి. ఇందులోనే మనం కొన్ని ఐటమ్స్ని యాడ్ చేస్తాం. ఆ ఐటమ్స్ ఏంటో మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక లెమన్ తీసుకోండి. మొత్తం లెమన్ అయితే పట్టదు, దాంట్ని హాఫ్ చెక్క తీసుకొని హాఫ్ చెక్క లెమన్ని యాడ్ చేయండి. తర్వాత తేనెను కలపండి. షుగర్ అయినా కలపొచ్చు, నేనైతే తేనె తీసుకున్నాను. ఒక బిగ్ స్పూన్ ఆఫ్ తేనెని తీసుకోండి. ఇక్కడ జెలాటిన్ అనేది చూపిస్తున్నాను. ఇది మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి, ఆన్లైన్లో ఉంటుంది, అమెజాన్లో ఉంటాయి, అలాగే సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతాయి. ఇది ఏంటంటే మెయిన్ ఈ ప్రాసెస్కి మనకి జెల్లీ లాగా మన గమ్మీస్ లాగా రావడం కోసం ఇది యాడ్ చేస్తారు. ఇది కూడా 1 స్పూన్ ఆఫ్ జెలాటిన్ పౌడర్ని కలపాలి. ఇది కూడా కొంచెం బిగ్ సైజ్ స్పూన్నే కలపండి. సో నెక్స్ట్ అయితే ఇలా అంతా కలిపేసి లోపల మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా ఆ వాటర్లోకి మొత్తం కలిసే విధంగా మనం అంతా చేసేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసి దాంట్లోకి ఈ ముందు మనం ప్రిపేర్ చేసుకున్న జెల్లీ వాటర్ అంతా ఉంటుంది కదా, సో ఆ వాటర్ని అంతా దాంట్లోకి ఆ ప్యాన్లోకి షిఫ్ట్ చేయాలన్నమాట. మొత్తం టోటల్గా అంతా షిఫ్ట్ చేసేసుకొని దాన్ని మొత్తం కలిసే విధంగా బాగా కలియబెట్టాలి. అంటే ఈ మొత్తం మిశ్రమం అంతా ఇలాగే ఫస్ట్ రెడీ చేయాలి. ఏదైనా ప్రాసెస్ ముందే అంతా చేసిన తర్వాతే ప్యాన్లోకి పోయాలి. సో ఇలా అన్ని నీట్గా నేను చెప్పిన టిప్స్ని యూస్ చేస్తూనే చేయండి. ఇలా మొత్తం వేసిన తర్వాత కలుపుతూ ఉన్నప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత ఇది బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. జస్ట్ బాయిల్ అయిన తర్వాత ఒక 2 మినిట్స్కే దించేయండి. ఎక్కువసేపు బాయిల్ చేయకండి. బాయిల్ అయినాక 2 మినిట్స్ దించేసి కొంచెం వేడిగా ఉన్నప్పుడే మన దగ్గర మౌల్డ్స్ ఏమన్నా షేప్స్ ఉంటే అందులో పోసేసుకోండి. ఇలా గరిటెతో తీసుకొని చారు గరిటెతో పోసుకోండి. నా దగ్గర ఓన్లీ 2 మౌల్డ్సే ఉన్నాయి. నేను చాక్లెట్స్ చేస్తున్నప్పుడు ఇలా తీసుకున్నాను. సో నెక్స్ట్ ఇలా అన్నీ వేసేసి మిగిలిన ప్యూరీ మొత్తం వాటర్ని అంతా మళ్ళీ వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసుకోండి. ఇలా నేను బౌల్లోకి షిఫ్ట్ చేశాను. అలా ఒక 10-15 మినిట్స్ ఒక 20 మినిట్స్ లీవ్ చేయండి. మొత్తం అంతా సెట్ అయిపోతుంది. నేను ఇక్కడ చూపిస్తున్నట్టు తీసి చూడండి. మొత్తం 20 మినిట్స్ తర్వాత ఇలా ఎంత బాగా వచ్చాయో చూడండి. గమ్మీస్ అంతా చాలా మంచి షేప్స్లో, మన దగ్గర షేప్స్ ఏమన్నా మౌల్డ్స్ ఉన్నా కూడా దాంట్లో పోసామనుకోండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే షేప్లోకే వచ్చేస్తాయి. అలాగే నేను ఒక బౌల్లో పోసానని చెప్పాను కదా, గ్లాస్ బౌల్లో. ఇప్పుడు దాన్ని కూడా నేను కట్ చేసి మీకు చూపిస్తున్నాను క్లియర్గా. సో ఇలా కట్ చేసేసుకుంటే అలా చిన్న చిన్న షేప్స్లా కూడా మనం యూస్ చేయొచ్చు. అంటే ఇలా కూడా వస్తాయన్నమాట. ఏ షేప్లో పోసుకున్నా కూడా అదే షేప్లోకి ఇది మౌల్డ్ అయిపోతుందండి. ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. మా దగ్గర షేప్స్ లేవు అనుకుంటే చిన్న గ్లాస్ బౌల్లో కానీ లేదంటే స్టీల్ బాక్స్లో కానీ అలా పోసుకున్నా పర్వాలేదు. చూడండి ఎంత బాగున్నాయో. బయట దొరికే గమ్మీసే
మనం ఇంట్లో ఇంత ఈజీగా ఇంత సింపుల్గా చేసేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు, పిల్లలైనా ట్రై చేయొచ్చండి, ఎవరైనా చేయొచ్చు. నో ఆయిల్ ఏవి లేకుండా, ఏది కంగారు లేకుండా ఇంట్లో నీట్గా ఇలాంటి గమ్మీస్ చేసేసి అందరూ హ్యాపీగా తినేయండి ఈ న్యూ ఇయర్కి. సో ఇలాంటి వీడియోస్ మళ్ళీ నేను చేస్తుంటాను. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్.